ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకంటే నేటి దినాల్లో సమాజంలో చూస్తూ ఉన్నాము, నేను ఎందుకు జన్మించానో, నా జన్మకు కారణం ఏంటి, నా పుట్టుకకు కారణం ఏంటి అనే సంగతి గ్రహించక చాలామంది వారి జీవితాలని సగంలో ముగించుకుంటున్నారు. చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు, చెడు సంబంధాలకు బానిసైపోయి అదే శాశ్వతమని, అదే సంతోషమని వాటి కోసం బ్రతుకుతూ, ఒకవేళ వారి యొక్క ఆశ కనుక విఫలమైనట్టయితే వారి జీవితాలు వారి సగంలో ముగించుకోవడం మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మీతో ఒక మాట పంచుకోవాలన్నది నా ఆశ. నీవు ఈ సమయంలో ఈ యొక్క వీడియో చూస్తున్న నీవు ఏ పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు భూమి మీద ఉన్నావు అంటే నీ గురించి దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. చాలా గొప్ప ప్రణాళిక అది. ఆ ప్రణాళిక నీ జీవితం కోసం నీ వేసుకునే ప్రణాళిక కన్నా చాలా గొప్ప ప్రణాళిక అది. దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టక ముందే నీ కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించి, నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా, నీ పరిస్థితులు నిన్ను బాధ పెడుతూ ఉన్నా, నీ పరిస్థితులు నిన్ను ఆత్మహత్యకు ప్రేరేపిస్తూ ఉన్నా, దయచేసి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడొద్దు. ఒకవేళ నువ్వు పొరపాటును తప్పు చేసి ఇప్పుడు బాధపడుతున్నావా, నువ్వు చేసే పాపం బట్టి కుమిలిపోతున్నావా, ఏ విషయం కూడా నువ్వు ప్రస్తుతానికి ఆ పరిస్థితి నువ్వు పట్టించుకోవద్దు. ఒక్కసారి నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు కాబట్టి ఒక్క విషయం గమనించు. దేవుడు ఒకరోజు ఒక బాలుడి దగ్గరికి వెళ్ళి బాలుడితో ఈ మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఇర్మియా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ యొక్క మాట ఉన్నది. 1వ అధ్యాయంలోని 4-5 వచనాలు ఆ మాట చూస్తున్నాం. ఇర్మియా అనే ఒక భక్తుడికి, ఆ భక్తుడు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటున్నాడు దేవుడు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు దేవుడు. నిజమే, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నీకు తెలుసు. నీవు నీ తల్లి గర్భంలో పడక మునిపే నువ్వెవరో దేవుడికి తెలుసు. ఎలా తెలుసు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఆలోచనలో ఒక ఆలోచన కలిగే నిన్ను తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు. మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఉదాహరణ చిన్నది. ఒక కార్పెంటర్ని తీసుకుంటే ఒక చెక్క కొనుక్కుంటాడు. చెక్క చెక్కగా ఉన్నప్పుడే దాన్ని ఒక కుర్చీలాగా చూస్తాడు. అంటే కుర్చీ చెయ్యాలి అనే ఆలోచనతో చెక్క కొంటాడు. ఆ యొక్క చెక్కను తీసుకొచ్చి కుర్చీకి తగ్గట్టుగా తయారు చేస్తాడు. అంటే చెక్కని చెక్కగా ఉన్నప్పుడే తన మనసులో మదిలో కుర్చీగా చూశాడు. అలాగే నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను దేవుడు ఏదో ఒక పని కోసం ఈ భూమి మీద పంపించాడు. తల్లి గర్భం నువ్వు పడకముందే దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ఒక ప్రణాళిక కలిగి, ఆ ప్రణాళిక నీతో చేయించాలని నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భూమి మీద ఉన్నావంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థుడు కాదు. ఒకళ్ళు నీ కుటుంబ సభ్యులు అనొచ్చు, ఎందుకు పనికిరాడు అనేవి అని నిన్ను అనొచ్చేమో. నీ స్నేహితులు అనొచ్చు, నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తివి అనొచ్చు. నీ ఇరుగు పొరుగు వాళ్ళు అనొచ్చు, నీ బంధువులు అనొచ్చు, నువ్వెందుకు పనికిరానివాడివి, జ్ఞానం లేనివాడివి, వేస్ట్ ఫెలో అని నిన్ను ఎంతమంది మాటలన్నా నువ్వు బాధపడద్దు. ఎందుకు బాధపడద్దు అంటే, నిన్ను పుట్టించిన దేవుడు నువ్వు వేస్ట్ అని ఆయన అనుకోవటం లేదు. నిన్ను దేవుడు ఒక పని నిమిత్తము కలుగు చేశాడు. అది ఆ పని నీతో చేయించాలని దేవుడు కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వాల్సమా? దేవుడు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా లేదా నా కుమార్తె, నా సన్నిధికి రా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, ఈ హృదయం అనేది లోకపరంగా మాయలో, మైకంలో, మోసంలో నిండిపోయి ఉన్నది. లోకములో ఉన్న ఆకర్షణలు, లోకములో ఉన్న పాపంతో నిండిపోయి ఆ హృదయము కల్మషం అయిపోయింది. ఆ హృదయము, నీ హృదయము నిన్నే మోసం చేస్తుంది. నిన్ను మోసం చేసేది ఇంకెవరు కాదు, నీ హృదయమే. కాబట్టి నిన్ను మోసగించే నీ హృదయాన్నే దేవుడు అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు. నీ హృదయాన్ని కనుక నాకు ఇచ్చినట్టయితే చెడిపోయిన నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను. బాగుపడిన నిన్ను నేను ఏ పని నిమిత్తమైతే నిన్ను పుట్టించానో,
ఆ పని కోసం నేను నిన్ను ఉపయోగిస్తాను అని దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈరోజు నీ హృదయం ఎవరికి ఇచ్చావు? నువ్వు ఉద్యోగానికి నీ హృదయం ఇచ్చి 24 గంటలు ఉద్యోగం అంటున్నావా? ఒక అమ్మాయికి నీ హృదయం ఇచ్చావా? 24 గంటల అమ్మాయి గురిండే తలస్తూ ఉన్నావా? ఒక అబ్బాయికి నీ హృదయం ఇచ్చావా? ఆ అబ్బాయికే నువ్వు తలస్తూ ఉన్నావా? ఒక డబ్బుకి నీ హృదయం ఇచ్చావా? డబ్బు సంపాదన అనే యాతనలో ఉన్నావా? నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చావో కానీ దాని నుండి వాపస్ చేసుకో. ఆ హృదయాన్ని మరలా నీ స్వాధీనం చేసుకొని నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వు. ప్రభుని హృదయం నిండా నింపుకో. నీవు గనక ప్రభువుని నీ హృదయం నిండా నింపుకున్నట్టయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేయడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి దయచేసి గమనించు. నీ జీవితాన్ని నువ్వు ఎన్నో ప్రణాళికలు వేసే ఉంటావు. కానీ నీ జీవితానికి నువ్వు పుట్టక మునిపే దేవుడు అనేక ప్రణాళికలు వేశాడు. ఇది నీకు అర్థం కావాలని చిన్న విషయం నేను చెప్పి ముగిస్తాను. ఒక అరణ్యంలో 3 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్లు మంచి స్నేహితులే. 3 చెట్లు కూడా ఒకరోజు చిన్న మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాయి. ఒక చెట్టు అన్నదట మరొక చెట్టుతో, ఏమే, నేను ఎప్పటికైనా సరే రాజుగారు కూర్చొని సింహాసనాన్ని అవ్వాలని ఎంతో ఆశగా ఉంది తెలుసా అన్నదంట. అప్పుడు మరొక చెట్టు అన్నదంట, నేనైతే రాజుగారు దాచుకొని నగలు పెట్టి నవ్వుతాను తెలుసా అన్నదంట. మరో చెట్టు అన్నదంట, నేనైతే ఏమనుకుంటున్నాను తెలుసా, రాజుగారిని మోసుకొని పోయి పల్లకి అవ్వాలని నాకు ఆశ ఉన్నది అని అన్నదంట. ఇలా 3 చెట్లు 3 రకాల కోరికలు కలిగి ఉన్నాయి. ఒక చెట్టు ఏమో రాజుగారు కూర్చొని సింహాసనం అవ్వాలి. మరొక చెట్టు ఏమో రాజుగారు ఆ యొక్క ఆభరణాలు దాచుకొని ఆభరణాలు పెట్టి అవ్వాలని. మరొక చెట్టు ఏమో రాజుగారిని మోసుకొని పోయి పల్లకి అవ్వాలన్నది ఆ యొక్క చెట్లు ఆలోచన, చెట్ల యొక్క ఆశ. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒకానొక రోజు వచ్చినప్పుడు 3 చెట్లు కూడా నరికివేయబడ్డాయి. ఒక చెట్టుని ఒకడు కొనుక్కొని వెళ్ళాడు, మరొక చెట్టుని మరొకడు కొనుక్కొని వెళ్ళాడు, మరో చెట్టుని మరొకడు నరుక్కొని వెళ్ళాడు. ఇలా 3 చెట్లు వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయి. మొదటి చెట్టుని తీసుకొని వెళ్ళేవాడు దాన్ని బాగా చెక్కి ఒక తొట్టిలా చేసి ఒక పశువుల పాకలో పడేసాడు. ఆ తొట్టి అనుకున్నది చాలా నిరాశపడ్డది. అయ్యో, రాజుగారు యొక్క సింహాసనాన్ని అవ్వాలని ఎంతో ఆశపడ్డానే, ఈ పశువుల పాకలో తొట్టినైపోయానా? నేను అనుకున్న ఆశలు వేరు, నాలో జరిగిన జీవితం వేరని చాలా బాధపడ్డది, నిరాశకి లోనైపోయింది. మరికొన్ని రోజుల తర్వాత మరొక చెట్టు, రెండవ చెట్టు ఏమైపోయిందంటే దాన్ని ఒకడు బాగా చెక్కి పడవగా చేసుకొని ఒక జాలారుడికి అమ్మేశాడు. ఈ జాలారుడేమో రోజు తొక్కుకుంటూ ఆ పడవని సముద్రం వైపు తీసుకెళ్తూ చేపలు పట్టి చేపలు వేస్తూ ఉన్నాడు. ఆ యొక్క చెట్టు అనుకుంది, నేను రాజుగారు దాచుకొని ఆభరణాలు పెట్టి అవుదాం నేను ఎంత ఆశపడితే ఈ చేపలు మోసుకొని వెళ్ళే తొట్టయ్యాను, చేపల కంపే అని బాధపడ్డదట ఆ చెట్టు. మూడో చెట్టు అనుకున్నదట, దాన్ని తీసుకెళ్ళి ఒక చీకటి కొట్టులో పడేశారట. ఆ చెట్టు అనుకున్నది, అయ్యో, నేను రాజుగారిని మోసుకొని వెళ్ళిపోయి పల్లకీనవుదామని నేను ఎంతో ఆశపడితే నన్ను తీసుకొచ్చి చీకటి కొట్టులో పడేశారే అని బాధపడ్డదట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒకానొక రోజు వచ్చింది, ఈ 3 చెట్ల యొక్క ఆశలు నిరాశగా ఉన్నది. ఏ ఆశ కూడా తీరలేదు, ఏ చెట్టు యొక్క ఆశ కూడా తీరలేదు. సడన్గా ఒక రోజు ఏమైందంటే మొదటి చెట్టు మరి పశువుల పాకలో తొట్టిగా ఉన్నది. ఆ తొట్టిలోకి ఒక స్త్రీ ఒక బిడ్డను తీసుకొచ్చి పడుకోబెట్టడం జరిగింది. ఆ బిడ్డ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, సాధారణమైన ఒక రాజ్యానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన రాజు కూర్చొని సింహాసనము అవుదాము అన్న చెట్టు అనుకుంటే, రాజులనే పుట్టించిన రాజాది రాజైన దేవాది దేవుడని యేసుక్రీస్తు వారు పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆ తొట్టునే పవలించాడట. అప్పుడు ఆ తొట్టి అనుకున్నదట, దేవా, నేను కేవలం రాజుగారు కూర్చొని సింహాసనాన్ని అవుదాం అనుకున్నాను, దేవాది దేవుడు నీవే నా దగ్గర పవలిస్తున్నావా, నా జీవితం ఎంత ధన్యమైపోయిందో అని చాలా సంతోషించిందట. ప్రియులారా, నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం నేను ఒకలాగుంటే బాగున్నానని, కానీ నీ జీవితాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవుడి నిర్ణయాన్ని కానీ నువ్వు ఇష్టపడితే నీ జీవితం ఇంకా బాగుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. రెండో చెట్టు చేపల కొట్టులో ఉన్నది, చేపలు మోసుకొని వెళ్తుంది రోజున. ఒకనొక రోజు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఆ పడవనే అడిగి ఆ పడవలో అడుగు పెట్టాడట. అప్పుడు ఆ పడవ దేవుడితో అన్నదట, దేవా,
రాజుగారు దాచుకునే ఆభరణాలు దాచి పెట్టి అవుదామని నేను ఎంతో ఆశపడ్డాను. ఓహో, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి, సృష్టికర్తవి, మమ్మల్ని చేసిన దేవుడివి, నీవే నా పడవలో అడుగు పెట్టావా, నా బ్రతుకుకి ఇది చాలు దేవా అని చెప్పి ఆ చెట్టు ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించింది. ఆ చెట్టు బ్రతుకు ధన్యమైపోయింది. ఆనాడు పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆ పశువుల తొట్టులో ప్రభువును పెట్టినప్పుడు ఆ తొట్టు దగ్గరికి చాలామంది వచ్చి ప్రభువుని దర్శించి మొక్కి వెళ్ళారండి. ఆ రోజు రాత్రి గొల్లలు వచ్చి, అంటే గొర్రెల కాపర్లు వచ్చి మొక్కి వెళ్ళారు. ఆ తొట్టికి ఆ రోజు ప్రాధాన్యత, దాని బ్రతుకు ధన్యత అయిపోయింది. అలాగే ఈనాడు ఆ చేపలు మోసుకొని వెళ్ళిపోయి ఆ పడవ ప్రభు కూర్చునేసరికి ఆ పడవ యొక్క బ్రతుకు ధన్యమైపోయింది. నువ్వు అనుకుంటున్నావేమో, నా బ్రతుకు ఎలాగుంటే బాగున్నావు, పలానా వాళ్ళు చేసుకుంటే నా బ్రతుకు ఎంత బాగున్నావు, పలానా ఉద్యోగం వస్తే నా బ్రతుకు ఎంత బాగున్నావు, పలానా ఊర్లో ఉంటే నా బ్రతుకు ఎంత బాగున్నావు, పలానా దేశానికి వెళ్తే నా బ్రతుకు ఎంత బాగున్నావు, నేను పలానా రంగులో పుడితే ఎంత బాగున్నావు, పలానా ఇంట్లో పుడితే ఎంత బాగున్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అవి కాదని ముఖ్యం. యేసు ప్రభు నీలో పుడితే, యేసు ప్రభు నీలో ఉంటే నీ బ్రతుకు చాలా ధన్యత. ఆ ప్రభు వల్ల నీ జీవితానికి ఎంతో విలువ రాబోతుంది. పిల్లారా, మూడో చెట్టు చూస్తే చీకటి కొట్టులో పరిచారు. ఆ చీకటి కొట్టులో ఉన్న చెట్టుని ఒకటి తీసుకొచ్చి బాగా చెక్కి 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 2 ముక్కలు చేసి అడ్డకర్రగా నిలువు కర్రగా చేశాడు. ఆ కర్ర మీద ప్రభు యేసుక్రీస్తు వారిని సిలువ అర్పించారటండి. సిలువుకి వేశారు. అప్పుడు ఆ చెట్టు అనుకుంది, దేవా, నేను రాజుగారిని మోసుకొని పోయే పల్లకినవుదా నేను ఎంతో ఆశపడుతున్నాను. సృష్టికర్తమైన దేవుడివి, రాజులకే రాజువైన దేవుడివి, అయ్యా, నీవు సర్వలోకానికి రక్షణ ఇవ్వడానికి నన్నే వాడుకున్నావు, నాపై నీ ప్రాణాన్ని అర్పించావు, నా ద్వారానే నీ రక్తం భూమి మీదకి చెందుతుంది, ఇంత ధన్యత నాకు ఇచ్చావా దేవా అనేసి ఆ మూడో చెట్టు కూడా దేవుని స్తుతిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ సమయంలో నీవు ఉంటున్నావు, నీ జీవితాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ జీవితాన్ని నిర్ణయించిన దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేదు. నీ జీవితం నీ చేతిలో లేదు, నీ జీవితం దేవుడి చేతిలో ఉంది. దేవుడి చిత్తాన్ని గనక నువ్వు లోబడి, దేవుడి చిత్తాన్ని కనుక నువ్వు ఒప్పుకున్నట్టయితే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. దయచేసి నీకు అప్పులు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, నిన్ను ఎవరో మోసగించారని, ఎవరో అవమానపరిచారని, ఎవరో నీ నిందలు వేశారని నీ జీవితాన్ని సడన్గా ఆర్పుకోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, చచ్చిపోవడానికి తీర్మానించుకోవద్దు, నీ బ్రతుకు ఆర్పుకోవడానికి, నాశనం చేసుకోవడానికి నువ్వు తొందరపడద్దు. నీ జీవితం అద్భుతంగా దేవుడు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ బ్రతుకు బాగోలేదేమో, రేపు వరకు ఎదురు చూడు, అద్భుతమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకని నిన్ను చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు నీ కోసం కనిపెడుతూ ఉన్నాడు. ఆ దేవుడు తన రెక్కల చాటు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఆయన నింపుకొని, ఆయన ప్రేమతో నువ్వు నింపబడితే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చాలన్నది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఈ సమయం నీ మాటలు వింటున్నా నీవు అది లేదు ఇది లేదు బాధపడద్దు, ఫలానా రీతిగా ఉంటే బాగున్నాను బాధపడద్దు. యేసయ్యను కలిగి ఉన్నావా లేదా అదొక్కటే చూడు. నువ్వు యేసయ్యను కలిగి ఉంటే నీ బ్రతుకు ఎలాగున్నా సరే అద్భుతంగా నీ జీవితం మారుతుంది. కాబట్టి పిల్లలు, దయచేసి ఈ సమయంలోనే నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రభువుకు మాత్రం నువ్వు స్థానం ఇచ్చి ప్రభుతో నింపుకొని ప్రభుతో ఆనందించు. ప్రభువు నిన్ను రక్షించి ఆనందంతో నింపాలని నీకోసం ఆయన ప్రాణాన్నే ఇచ్చారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీకు ఆనందం ఇవ్వడానికి కార్చారు. ఆయన పరలోకాన్ని నేను తీసుకెళ్ళడానికి ఆయన ప్రాణాన్ని ఇక్కడ విడిచిపెట్టారు. నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష యేసుక్రీస్తు వారు భరించారు. యేసుక్రీస్తు వారు నీ కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారు అనేక రకాలైన శిక్ష భరిస్తే కానీ, బాధలు భరిస్తే కానీ నీకు నాకు ఈ ఆనందం, రక్షణ దొరకలేదు. కాబట్టి ఈ సమయం ఉంది ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు మార్గంలో నడువు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు పొందుకోలేని అనుభవించలేని గొప్ప ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఒకవేళ ఈ మాటలు వింటుండగా నీ హృదయం కనుక తెరవబడినట్టయితే, ప్రభువుకి నీ హృదయం ఇవ్వాలని ఆశ కలిగినట్టయితే నువ్వేమి చేయదు. ఈరోజే ఏకాంతంగా ఒక గదిలోకి వెళ్ళిపోయి దేవుడితో ఏకాంతంగా గడుపు. ఇంతవరకు నా బ్రతుకు కోసం ప్రభు నేనేవేవో ప్రణాళికలు వేశాను, అవి ఫెయిల్ అయిపోయాను, నేను నా బ్రతుకేందుకు ఇంకా వ్యర్థమని నేను అనుకుంటున్నాను. అయితే నా బ్రతుకు కోసం నువ్వు అద్భుతమైన జీవితాన్ని నిర్ణయించావు ప్రభువా, నీ చిత్తమే నా జీవితం జరిగించండి ప్రభు అని ప్రభు దగ్గర నీ మనవి చేసుకో. నీ యొక్క భారం అంతా అప్పగించు ప్రభుకి.
నీ మనసులో ఉన్న బాధంతా అప్పగించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకొని గొప్ప సమాధానంతో నింపి నువ్వు అనుకున్న ఆలోచన దానికన్నా గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను స్థిరపరిచి బలపరచునుగాక. అట్టి కృప పరమ తండ్రికి దయచేయునుగాక. ఆమేన్. రెడ్ క్లిక్ చేయి.